సమాధి మార్గం. భృగు మహర్షి ఆశ్రమాన్ని విడిచి ఆరాధ కాలముని నివాస స్థలాన్ని వెతుకుతూ గౌతముడు బయలుదేరాడు. ఆరాధ కాలముని వైశాలి నగరంలో నివసిస్తున్నాడు. గౌతముడు అక్కడికి వెళ్ళాడు. వైశాలి నగరాన్ని చేరి అతని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆరాధ కాలముని సమీపించి, మీ సిద్ధాంతం మార్గంలోనికి నన్ను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అని అర్థించాడు. దానికి ఆరాధ కాలముడిలా అన్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీలాంటి తెలివైన వాడు అసతి కాలంలోనే స్వయంగా ఆకళింపు చేసుకుని సాధించి దానికి కట్టుబడి ఉండేలా చేసేదే నా సిద్ధాంతం. నిజంగా ఈ నా ఉన్నత శిక్షణను పొందడానికి అన్ని విధాలా యోగ్యుడవు నీవే. ఆరాధుని ఆ పలుకులను ఆలకించిన రాకుమారుడు పరమానంద భరితుడై ఇలా సమాధానమిచ్చాడు, మీరు నా పట్ల చూపిన అమిత వాత్సల్యం వలన అసంపూర్ణుడైన నాకు సంపూర్ణత్వం సిద్ధించినట్లుగా గోచరిస్తున్నది. కాబట్టి మీ సిద్ధాంతోపదేశాన్ని నాకు బోధించడం ప్రారంభించండి. ఆరాధుడిలా అన్నాడు, నీ వినయశీలత, నీ విధేయ లక్షణం, నీ దృఢ నిర్ణయాలతో నీ యోగ్యతను నిర్ణయించే ప్రాథమిక పరీక్ష పెట్టనవసరం లేనంతగా నీవు నన్ను ఆకర్షించావు. శ్రోతలలో ఉత్తమమైన వాడా, నా సిద్ధాంతాన్ని వినుము అంటూ అతడు శాక్య సిద్ధాంత సూత్రాల్ని గౌతమునికి వివరించాడు. తన ప్రసంగాన్ని ముగిస్తూ ఆరాధ కాలముడిలా అన్నాడు, ఓ గౌతమ, ఇవి మన సిద్ధాంత సూత్రాలు. వాటిని నీకు సారాంశ రూపంలో వివరించాను. గౌతముడు తన సమస్య నివారణకు తగిన వివిధ మార్గాలను పరిశీలించే సమయంలో ధ్యాన మార్గం అనగా చిత్త ఏకాగ్రత గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ధ్యాన మార్గంలో 3 పద్ధతులు ఉన్నాయి. ధ్యాన యోగాన్ని సాధించడానికి శ్వాస నియంత్రణే మార్గం అనేది ఈ 3 పద్ధతుల్లోనూ సామాన్య సూత్రం. అనాపనసాతి అనే శ్వాస నియంత్రణా విధానం అవలంబించేది ఒక పద్ధతి. ప్రాణాయామం అనే శ్వాస నియంత్రణ మార్గాన్ని అనుసరించాలనేది ఇంకో పద్ధతి. ఈ పద్ధతిలో శ్వాసక్రియను 3 భాగాలుగా విభజించారు. అవి ఉచ్ఛ్వాసం, శ్వాసబంధం, నిశ్వాసం. 3వ దానిని సమాధి మార్గ పద్ధతి అంటారు. ధ్యాన మార్గ నిష్ణాతుడిగా ఆరాధ కాలముడు ప్రసిద్ధుడే. ఆరాధ కాలముని గురుత్వంలో ధ్యాన మార్గ శిక్షణను కూడా పొందగలిగితే తనకెంతో శ్రేయోదాయకమని గౌతముడు భావించాడు. అందువలన దయతో ధ్యాన మార్గ శిక్షణను ప్రసాదించవలసిందిగా ఆరాధ కాలముని అభ్యర్థించాడు. మహాదానందంగా అని ఆరాధ కాలముడు జవాబు పలికాడు. తన ధ్యాన మార్గ విద్యా మర్మములను ఆరాధ కాలముడు అతనికి బోధించాడు. దానిలో 7 దశలు ఉన్నాయి. గౌతముడు వాటిని ప్రతిరోజు సాధన చేసేవాడు. దానిలో పరిపూర్ణత సాధించిన తరువాత తాను నేర్చుకోవలసింది ఇంకేమైనా ఉందా అని గౌతముడు అడిగాడు. దానికి ఆరాధ కాలముడిలా సమాధానం చెప్పాడు, లేదు మిత్రమా, నేను నేర్పవలసింది ఇంతే. దానితో గౌతముడు ఆరాధ కాలముని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆరాధ కాలముడు నేర్పిన విధానం కంటే మరొక పై దశకు ఒక ధ్యాని చేరుకోవడానికి వీలు కల్పించే ప్రక్రియను కనిపెట్టి ప్రసిద్ధి నొందిన ఉద్దాకరామపుత్తుడనే మరొక యోగి గురించి విన్నాడు. ఆ విధానాన్ని నేర్చుకుని అత్యున్నత సమాధి స్థితిని అనుభవించాలని తలపోశాడు. ఆ ప్రకారమే ఉద్దాకరామపుత్తుని ఆశ్రమానికి వెళ్ళి అతన్ని శిష్యునిగా చేరాడు. అనతి కాలంలోనే ఉద్దాకుడు చెప్పిన 8వ దశను చేరుకునే సాధనలో నిపుణత సంపాదించాడు. ఉద్దాకరామపుత్రుడు నేర్పిన సాధనలో నిష్ణాతుడు అయిన తరువాత పూర్వం ఆరాధ కాలముని ప్రశ్నించిన విధంగానే ఇంకా నేర్చుకోగలిగింది ఏమైనా ఉన్నదా అని గౌతముడు అడిగాడు. లేదు మిత్రమా, నీకు నేను నేర్పగలిగినది ఇంకేమీ లేదు అనే సమాధానాన్నే ఉద్దాకరామపుత్రుడు కూడా ఇచ్చాడు. కోశల దేశంలో ధ్యాన మార్గంలో పరిపూర్ణులుగా ఆరాధ కాలముడు, ఉద్దాకరామపుత్రులు ప్రసిద్ధులు. కానీ మగధ రాజ్యంలో తత్సమానులైన వారు కొందరున్నారని గౌతముడు విన్నాడు. వారి విధానంలో కూడా శిక్షణను పొందాలని అతడు ఆశించాడు.
తత్ప్రకారంగా గౌతముడు మగధకు వెళ్ళాడు. వారి ధ్యానయోగ విధానం శ్వాస నియంత్రణ పద్ధతిపై ఆధారపడి ఉన్నదప్పటికీ కోశల దేశంలో పాటించిన దానికి భిన్నంగా ఉందని గ్రహించాడు. శ్వాస పీల్చడం మానేయడమే కాకుండా ఆ శ్వాసను నిలిపి ఏకాగ్రతను పొందడం అనేదే ఆ ధ్యాన పద్ధతి. గౌతముడు ఈ ప్రక్రియను నేర్చాడు. శ్వాసను నిలిపి ఏకాగ్రతను ప్రయత్నం చేసినప్పుడు పోటు కలిగించే శబ్దాలు చెవుల నుండి బయలువెడలుతున్నట్టు, వాడి మొనగల కత్తి తన శిరస్సులోనికి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది. అది చాలా బాధాకరమైన ప్రక్రియ అయినా దాన్ని సాధించటంలో గౌతముడు విఫలమవ్వలేదు. అది సమాధి మార్గంలో అతడు పొందిన శిక్షణ.